ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ చాలా వీడియోస్ చేస్తూ ఉంటా, కానీ చాలా ఎక్సైట్మెంట్తో చేసిన వీడియో ఇదైతే. ఎందుకంటే నేను సంక్రాంతికి బురిపాలెం వెళ్ళానని చెప్పాను కదా. మేము వెళ్ళిన ఆంటీ వాళ్ళకి కృష్ణ గారు బంధువులు అవుతారనమాట. సో ఆంటీ వాళ్ళని అడిగితే తీసుకెళ్లారు, వాళ్ళ ఇల్లు చూపిస్తానని. కృష్ణ గారి బుర్రిపాలెం ఇల్లు కంప్లీట్ హౌస్ టూర్, ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం వీడియో తీశాను నేను. చాలా బాగుంది, చాలా పెద్ద ఇల్లు. ఎంత చిన్న ఇంటిని, అంటే ఎంత పెద్దగా ఉండేది కాదంట, కొంచెం హాఫ్ ఉండేదాన్ని వీళ్ళు రెనోవేట్ చేసుకొని ఇంకా పెద్ద చేసుకున్నారు. ఇదిగోండి, ఇక్కడ వాళ్ళ ఇంటి పక్కనే నాంచారమ్మ అమ్మవారి గుడి. వాళ్ళ అక్కడ దేవత అంట, వాళ్ళకి ఇలవేల్పు అంటారు కదా. వాళ్ళ ఇంటి గోడకి అమ్మవారి గుడి ఉన్నది కూడా, వెనకాలది కూడా కృష్ణగారి స్థలమేనంట. వాళ్ళ వాకిట్లోనే అమ్మవారు గ్రామదేవత ఉన్నారు. బాగా పూజలు అవి చేస్తారంట అక్కడ. సో వెళ్ళి ఆ ఇల్లు చూశాను. ఎంత బాగుందో, ఎంత పెద్ద ఇల్లు. ఇంకోటి, అందరి ఇళ్ళకి వెళ్ళడం వేరు, కృష్ణ గారింటికి, మహేష్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్న ఫీలింగ్ రావడం వేరు. నిజంగా చాలా థ్రిల్లింగ్గా, చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. సో ఆ ఇల్లు వీడియో ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ నాతో ఫోటో దిగుతున్న వీళ్ళ పేర్లు మహిత, మృదుల. అక్కడ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు చుట్టాలు. సో నాకు వీళ్ళు కూడా తెలుసు మామూలుగా కూడా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. గోల్డెన్ కలర్ లో ఉంటాడు. 1964లో సెలక్షన్ కానీ మహేష్ బాబుకి మళ్ళీ హ్యాండ్సమ్ అంటే మళ్ళీ వాళ్ళ అబ్బాయిలు మహేష్ బాబు. బాగున్నాడు. వచ్చింది, ఆక్రమ్మాయికి వచ్చింది ఈయన కలర్. మహేష్ ఇంత క్లీన్ ఉండడు. ఈయన కలర్ వేరు, ఇది పసించాయి. ఫీచర్స్ కూడా ఈయన బాగుంటాయి, అందమైన ఫీచర్స్. రమేష్ వాళ్ళ తాతయ్య మీ ఊరు ఆయన అవడం మీ అదృష్టం, మీ అదృష్టం. అంతే కదా, పెద్ద స్టార్. వాళ్ళ తమ్ముడు భార్య, కృష్ణ వాళ్ళ తమ్ముడు భార్య, వీళ్ళ ఆడబుడిచే. రమేష్, హనుమంతరావు గారు రెండో ఆయన, శేషగిరిరావు గారు కను ఆయనకి మధ్యలో ఇంకో ఆయన చనిపోయిన ఆయన. ఇప్పుడు వీళ్ళ మనవరాలని మనవాడిని చాలా పెద్ద పాత బిల్డింగ్. ఈయన ఒక్కడే ఉన్నారు. ఈ పాత ఫోటోలు ఉంటాయండి చూడటానికి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అలా పైన పెట్టు చూడటానికి. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, లక్ష్మి మంగమ్మ విజయవాడ ఉంటారు వాళ్ళు. ఆయన చనిపోయారు మళ్ళీ విజయవాడ ఉండాలి బ్యాచ్. లాస్ట్ అయినప్పుడు కృష్ణ గారికి సిస్టర్స్ ఉన్నారా? అదే ఇప్పుడు మూవీ ఏదైనా ఉంటారు. లక్ష్మి అంటే
ఆయన ముగ్గురు బ్రదర్స్ సత్యనారాయణ బాబాని డైరెక్టర్ కదా ఆయన. ఇద్దరు అనంతమ్ములు, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. కృష్ణారావు పెద్ద. వాళ్ళు దానిలో విల్లాస్ కూడా వేశారు. ఉగాది చేసేవాళ్ళు. పండగ 4 రోజులకి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికైనా ఉండటమే కానీ అలాంటి లెక్కే లేదు. ఇంతవరకు ఇల్లు ఉండేది కావాలి. మేము చిన్నప్పుడు ఒక గోడే పడుకుంటారు కృష్ణారాయణ చూడటానికి వచ్చి చిన్నవాడు అప్పుడు. చల్లగా ఉంది. ఎంత చదువుతుందో కానీ చివరి నుంచి ఆ చివరికి ఎంత ఉంది. ఇది ఇప్పుడు అదే అదే ఆ పిల్ల సితారకి చాలా క్లియర్గా అవును అసలు ఏం కనిపించట్లేదు అప్పుడు. కొంచెం వయసు వచ్చిన తర్వాత వస్తుందా నీట్గా? ఏదో ఫ్లాష్ ఉంటుంది ఫ్లాష్ వేస్తే అసలు రాదు. చూడు ఉంది కదా అది ఎంత అందంగా ఉందో కదా. మామూలు అందంగా. ఏదో గాలికి వెళ్ళారు రైతులు. అమ్మమ్మ అని పెంచేది. పైన కిచెన్ పెట్టారు. ఆయన వచ్చినప్పుడు పైన టిఫిన్లు కానీ అక్కడికక్కడ ఈజీగా ఉంటుంది. అక్కడ బాగుంటుంది అని ఉంచారు. వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు లేదు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు తక్కువే. వచ్చినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా బాగుంది. నంది అవార్డ్స్ వచ్చింది. భరత్ అని నేను అవన్నీ ఆయన గుర్తుగా ఇది ఒక బెడ్రూమ్. జనపడి బెడ్రూమ్ అసలు ఎక్కడ పెడితే 25 రూమ్లు ఉన్నాయి ఇంట్లో. అంటే 5 మళ్ళీ జెంట్స్ కూడా ఉన్నారు మధ్యలో. 5 లేడీస్ కాకుండా మా అమ్మమ్మ లాస్ట్ 8 మంది అనమాట. ఇది ఇంత కొత్తగా చేయించింది. మామూలు స్టార్స్ వాళ్ళు పేరు చెప్తేనే ఉంటాడు. మన గుంటూరు జిల్లా బాబు ఏం పాడలేదు. మన పక్కడే
కోడిగుడ్డు కారం అయ్యే అయ్యే ఇష్టం. ఇష్టం పులుసులు అది అమృత కూడా అయ్యే కోడిగుడ్డు కారం చేస్తున్నాడు మాకు ఇది ఆ. ఇది బాగుంది పచ్చడి అంటే నేను వచ్చా అంటాడంటే గుంటూరు కారం సినిమా ఇట్లా అవును వాళ్ళ అమ్మ ఉండగానే ఏర్పరిచింది. చూశారు కదా సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రిన్స్ మహేష్ బాబు వాళ్ళ ఇల్లుని. నిజంగా ఎంత అసలు ఎంత పెద్ద ఇల్లునబ్బా, 20-25 రూమ్లు ఉన్నాయి ఈజీగా. అంటే ఒకప్పుడు సగమే ఉండేదంట, దాన్ని వాళ్ళు రెనోవేట్ చేసి ఇంకా ఇంకా పెంచి వాళ్ళు వచ్చినప్పుడల్లా సౌకర్యాలకు ఏమీ లోటు లేకుండా ఉండేటట్టు చేస్తున్నారంట. సో ఇది బయట నుంచి అయితే ఇల్లు ఇలా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్లీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.